వ్యాప్తంగా 13 అన్నా క్యాంటీన్ల సెంటర్లను ప్రారంభిస్తున్నారు. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలోని నులకపాడులో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ని కూడా ఈరోజు ఉదయం సమయంలో నారా లోకేష్ ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి పాత బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ యొక్క ప్రారంభాన్ని కూడా ప్రస్తుతం నారా లోకేష్ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం క్యాంటీన్ కి సంబంధించినటువంటి లోపల ఫుడ్ ఏదైతే ఉందో దానిని కూడా ఆయన పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి చాలా మంది ఎవరైతే సామాన్య ప్రజలు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభం నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికైతే వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా లోకేష్ ఈరోజు 2 అన్నా క్యాంటీన్లను కూడా ఈ రోజు అయితే ప్రారంభించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అన్నా క్యాంటీన్ కి సంబంధించి మంగళగిరి పట్టణంలో ప్రారంభమైనటువంటి అన్నా క్యాంటీన్లో మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా వీటిని అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద సంఖ్యలో కూడా అన్నా క్యాంటీన్ కి సంబంధించి ఫుడ్ కూడా తీసుకోవడానికి అయితే పెద్ద సంఖ్యలో కూడా వీళ్ళందరూ అయితే అక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు దగ్గరుండి మేడం దగ్గరుండి కూడా మంత్రి వీటికి సంబంధించి ఫుడ్ క్వాలిటీని అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనించేటటువంటి పరిస్థితి ఉంది. ఆ లోపల ఏదైతే క్రౌడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లోపలికి కొంత సెక్యూరిటీ వాళ్ళు అయితే నిబంధనలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం లోపల ప్రస్తుతం ఈ క్వాలిటీకి సంబంధించినటువంటి ఫుడ్ని అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా అనేక సెంటర్లో 7 గంటల ప్రాంతం నుంచే ఈ అన్నా క్యాంటీన్లను అయితే ప్రారంభాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఈరోజు 2 అన్నా క్యాంటీన్లను అయితే ప్రారంభించుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతోపాటు నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ మంగళగిరి అనే కాదు ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఉదయం సమయం నుంచే ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అన్నా క్యాంటీన్లో ఫుడ్ని మంత్రి నారా లోకేష్ అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. దగ్గరుండి అంటే ఈ రోజు ఉదయం సమయంలో టిఫిన్ కి ఏమేమి అందిస్తున్నారు, వాటి యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది ఆయన పరిశీలించడమే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ఈ అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిదీ కూడా ఆయన దగ్గరుండి మరీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ ఉన్నాయనే విధంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మాత్రం జిల్లా వ్యాప్తంగా 13 సెంటర్లని అయితే మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 13 అన్నా క్యాంటీన్లని ఈరోజు గుంటూరు జిల్లాలో ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా మనం చూడొచ్చు ప్రస్తుతం నారా లోకేష్ లోపల అన్నా క్యాంటీన్ అంటే మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ఓల్డ్ బస్టాండ్ సెంటర్లో ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లను అయితే ఆయన అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా ఉందనే విధంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సాయి శంకర్. శ్రీకాకుళంలో 3, విజయనగరం జిల్లాలో 2 అందుబాటులోకి వస్తాయి. ఇక ఈస్ట్ గోదావరిలో 5, నూజివీడులో 5 అన్న క్యాంటీన్లు ఈరోజు ప్రారంభం కానున్నాయి. కాకినాడ జిల్లాలో 8, కోనసీమలో 2, అదేవిధంగా కృష్ణా జిల్లాలో 5 అందుబాటులోకి వస్తాయి. ఎన్టీఆర్ జిల్లాలో 14 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తారు. వెస్ట్ గోదావరి జిల్లాలో 8, బాపట్లలో 4 క్యాంటీన్లను ఈరోజు ప్రారంభిస్తారు. అదేవిధంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు చేతుల మీదుగా 9 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతాయి. తర్వాత ప్రకాశం జిల్లాలో 5, అన్నమయ్య జిల్లాలో 2 ఈరోజు అందుబాటులోకి వస్తాయి. చిత్తూరు జిల్లాలో 3, సత్యసాయి జిల్లాలో 2 అన్న క్యాంటీన్లను తెలుగుదేశం పార్టీ నేతలు ప్రారంభిస్తారు.